నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఎర్రకోట సాక్షిగా కారు బాంబు పేలిన తర్వాత దేశ భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజలు సేఫ్గా ఉన్నారా అంటే తెలియని పరిస్థితి. కారు బాంబు బీభత్సం ఒక్క ఢిల్లీనే కాదు, దేశమంతటిని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఎక్కడికి ఏ మూల నుంచి ఉగ్రదాడి జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కున గడపాల్సిన పరిస్థితి అయ్యింది. అయితే ఇక్కడ మరో సంచలన విషయం బయటపడింది. దేశ రాజధానిలో జరిగిన ఉగ్రదాడితో నిజామాబాద్కు సంబంధాలు ఉన్నాయట. ఇంతకీ ఉగ్రవాదులకు నిజామాబాద్కు సంబంధం ఏంటి? ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు నిజామాబాద్ వైపు ఎందుకు చూపుతున్నాయి? ఆ జిల్లా కేర్ ఆఫ్ గా అసలు ఏం జరుగుతోంది? ఢిల్లీలో తీగలాగితే నిజామాబాద్ లో కదులుతున్న డొంక, జిల్లా కేంద్రంలో బయటపడుతున్న ఉగ్ర నీడలు, ఉగ్రవాదులకు నిజామాబాద్ కు సంబంధం ఏంటి? దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు బ్లాస్ట్ ఒక్కసారిగా దేశ ప్రజలకు ఉలిక్కిపాటు గురిచేసింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఓ కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా మరో 3 హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ పేలుడులో అమ్మోనియం నైట్రేట్ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్నటువంటి కార్లు, బైకులు, వాహనాలు ధ్వంసమయ్యాయి. 6 కార్లు, ఒక ఆటో మంటల్లో కాలి బూడిదైంది. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్ టీం, ఎన్ఐఏ రంగంలోకి దిగింది. కలుగులో దాక్కున్నటువంటి ఎలుకలను బయటకు లాగుతున్నారు. ఈ దాడి వెనకాల ఎవరున్నారో తెలుసుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో విస్తుపోయేటువంటి నిజాలు బయటికి వస్తున్నాయి. ఎక్కడ ఏ మారుమూల ఏ విధ్వంసం జరిగినా దాని మూలాలు నిజామాబాద్ జిల్లాకు అంటుతూనే ఉన్నాయి. గతంలో అనేక సార్లు ఉగ్రదాడులు జరిగినప్పుడు కూడా నిజామాబాద్ జిల్లాలో ఉగ్ర నీడలు బయటపడ్డాయి. ఎక్కడ ఉగ్రదాడి జరిగినా డొంకలాగితే తీగ నిజామాబాద్ జిల్లాలో కదులుతుంది. అయితే పాక్ ఉగ్ర మూకలకు ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైనికులు ముట్టుపెట్టారు. ఈ క్రమంలో ఢిల్లీ ఎర్రకోట సాక్షిగా కారు బాంబు బీభత్సం సృష్టించింది. అయితే దీని వెనుకాల ఉగ్రకుట్ర దాగి ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా ప్రజలు అప్రమత్తమయ్యారు. గత 2 సంవత్సరాల క్రితం నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ పేరిట నిజామాబాద్లో పలు కార్యక్రమాలు జరిగాయి. వీటిపైన నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారం మేరకు నగరంలోని ఆటో నగర్లో ఓ ఇంట్లో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆ సంస్థకు చెందిన అబ్దుల్ ఖాదర్ అనేటువంటి వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి నిషేధిత పిఎఫ్ఐకు చెందిన బ్యానర్, కొంత స్టేషనరీ, 3 నాన్ చాకులను, ఒక స్పీకర్తో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆటోనగర్ ఏరియాలో నివాసం ఉండేటువంటి అబ్దుల్ ఖాదర్ స్థానికంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షకులు. అయితే జగిత్యాల పట్టణంలోని మార్కెట్ రోడ్ ఏరియాకు చెందిన ఖాదర్ గత కొంతకాలంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ ప్రాంతంలో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ యువకులకు మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఇతర మతస్థులపైన దాడి చేయడం, దేశంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడం, కర్రసాము, నాన్ షాక్ తిప్పడం వంటిలాంటివై శిక్షణిస్తున్నారు. ప్రధానంగా పిఎఫ్ఐ సంస్థలో శిక్షణ పొందినటువంటి యువకులను ఇస్లాంకు అనువైనటువంటి శక్తులుగా తయారు చేయడం, ఇలా శిక్షణ పొందిన వారిని దేశంలో ఇతర మతస్థులపైకి ఉసిగొల్పి లౌకిక శక్తులను నాశనం చేయడం చేస్తూ ఉంటారు. దీని ద్వారా ప్రపంచంలో షరియత్ వ్యవస్థను స్థాపించడం, ఇదే పిఎఫ్ఐ సంస్థ ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తుంది. అంతేకాదు, తాజాగా జిల్లా కేంద్రంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ కదలికలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునే పనిలో పడ్డారు. అయితే ఈ సంస్థను ఇప్పటికే జార్ఖండ్ ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ సంస్థ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో దొరికిన నిందితుడు ఖాదర్ 2-3 సంవత్సరాల కాలంలో నిజామాబాద్ నగరంలో సుమారుగా 200 మందికి ట్రైనింగ్ ఇచ్చినట్లు అప్పట్లో పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఖాదర్ వద్ద శిక్షణ పొందిన యువకులు ఎక్కడి వారు, ప్రెజెంట్ వారు ఏం చేస్తున్నారు, ఏమైనా క్రిమినల్ యాక్టివిటీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీటితో పాటుగా సంస్థను నడిపించేందుకు వారికి డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది, ఎవరు పంపుతున్నారు, జిల్లాలో ఉండటానికి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు,
తెర వెనుక ఉన్న వ్యక్తులను బయటికి తీసేందుకు సైతం పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు స్పీడప్ చేశారు. పట్టుబడిన అబ్దుల్ ఖాదర్పై అన్లాపూర్ యాక్టివిటీ 1967తో పాటుగా పలు కేసులు నమోదు చేశారు. అయితే సిమీ సంస్థకు చెందిన కొంతమంది ఉగ్రవాదులు ఇలాంటి వారిని ఉగ్రవాదం వైపు పోయేలా చేస్తున్నారని తేల్చేశారు పోలీసులు. అంతేకాదు దేశంలో ఎక్కడ ఉగ్రవాదులు పేట్రేగి విధ్వంసాలు సృష్టించినా వాటి ఆనవాళ్లు మాత్రం నిజామాబాద్ జిల్లాలోనే లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా 2002లో నవంబర్ 23న ఐఎస్ఐ తీవ్రవాది అజం గౌరీని జిల్లా పోలీసులు వెంబడించి జగిత్యాల వద్ద ఎన్కౌంటర్ చేశారు. ఘోరీ వద్ద లభించిన డైరీ ఆధారంగా అప్పట్లో మొత్తం 14 మందికి ఐఎస్ఐ కార్యకలాపాలతో సంబంధాలున్నాయని గుర్తించి వారిని అరెస్టు కూడా చేశారు. అరెస్టైన వారిలో 4 నిజామాబాద్ జిల్లాకు చెందినవారు కాగా మిగిలిన వారు భాంసాయి నిర్మల్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు. ఈ సంఘటన అనంతరం పాకిస్తాన్ నుంచి వచ్చిన ఐఎస్ఐ ఏజెంట్ ఆషిక్ అలీ నిజామాబాద్ శివార్లోని సారంగపూర్లో చిక్కారు. స్థానిక యువతిని వివాహం చేసుకుని అక్కడే మకాం వేసి ఐఎస్ఐ కార్యకలాపాలను విస్తరించే ప్రయత్నంలో ఉన్నటువంటి తరుణంలో పోలీసులకు చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ ఇదంతా మరువకముందే నగరంలోని మాలపల్లి ప్రాంతానికి చెందిన వారితో లష్కరే తోయిబాతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపైన అబ్దుల్ రజాక్ మసూద్ను ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోని సాయిబాబా మందిరం సమీపంలో జరిగిన స్కూటర్ బాంబు పేలుడు సంఘటనతో రజాక్ మసూద్కు సంబంధాలున్నాయని అభియోగాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు రూరల్లో గాంధీ విగ్రహానికి నల్ల రంగు పూసి గాంధీ మెడలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పేపర్ మాల వేశారు కొందరు దుండగులు. అందులో ఇండియా డౌన్ డౌన్, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ రాసి ఉండడంతో పలు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇలా అనేక తీవ్రవాద సంఘటనలతో నిజామాబాద్ జిల్లాకు విడదీయరాని బంధాన్ని పెనవేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ అధికారులు నిఘాను కట్టుదిట్టం చేసి అప్రమత్తంగా వ్యవహరించకపోతే పెను ప్రమాదం వాటిల్లే అవకాశాలు లేకపోలేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాక్ ఉగ్రవాదంపై ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ఓవైపు సంబరాలు చేసుకుంటున్న టైంలో ఒక్కసారిగా కారు బాంబులాగా ఉగ్రముఖాలు దేశంలో దాడులకు దిగటానికి కుట్రలు పన్నుతున్నారు. దీనికి గాను స్లీపర్ సెల్స్ తో పాటు తమకు మద్దతు ఇస్తున్న వారిని యాక్టివ్ చేస్తున్నారు. దీని ద్వారా దేశంలోని పలు ప్రాంతాలకు ఉగ్రదాడులు నిర్వహించి దేశ ప్రజలను భయప్రాంతాలకు గురి చేయడంతో పాటు దేశాన్ని అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ కుట్రలు పన్నుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం, భద్రతా బలగాలు, ఆర్మీ, పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించి పాక్ ఉగ్ర కుట్రలను భగ్నం చేయాలని ప్రజలు కోరుతున్నారు.